ఇన్స్టాగ్రాములల్లో వీడియోలు చేసుకునేటోళ్ళు ఏడుకన్నా పోతేనే జనం ఇడిచిపెడతలేరు. వాళ్ళెంబడి వాడి ఫోటోలు సెల్ఫీలు అనుకుంటా గాయి చేస్తుర్రు. ఇక టీవీ షోలలో కనబడే ఆర్టిస్టులు పోతనైతే అడ్డగోలుగా వాళ్ళ మీద పడుతుర్రు. అసోంటిది ఏపీ మాజీ సీఎం పంకపాటి అధినేత జగనన్న అసోంటి ఆయన బయటికి పోతే ఇంకెట్లుంటా చెప్పుర్రి. సునామీ వచ్చి ఇరుసుక పడ్డట్టే జనం వచ్చి మీద పడతారు. కంట్రోల్ చేయ వశం కానంత పబ్లిక్ వచ్చి పరిశాన్ చేస్తుంటారు. గందుకే అప్పుడప్పుడు గన్మెన్లు గత్యంతరం లేక గద్వ శంపలు వాయగొడతారు గిట్లా. మాజీ సీఎం జగనన్న బయటకు వస్తే ఓ బాధ ఉన్నది, రాకుంటే ఓ బాధ ఉన్నది. ఇక ఎవరిదన్నా పెళ్లిళ్ళు శుభకార్యాలు ఎవరైనా కాలం చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటి వాళ్ళని పరామర్శిస్తేందుకు కార్యకర్తలు పార్టీ లీడర్లు జైల్లో పడితే వాళ్ళను మందలిస్తేందుకు అప్పుడప్పుడు అన్న బయటకు వస్తుంటాడు. ఇక అట్లా వచ్చినప్పుడు ఉప్పనోలో ఇరుసుక పడుతుంటారు అభిమానులు కార్యకర్తలు. అన్నను దగ్గరికి వెళ్ళి చూడాలి, అన్నకు షేక్ హ్యాండ్ ఇవ్వాలి, అన్నతోటి సెల్ఫీ ఫోటో దిగాలి, అన్నతోటి మాట్లాడాలన్న కాయిస్ తోటి మీదకి ఎగబడుతున్నారు. ఇట్లా నిన్న గదే కథ అయింది. అనంతపురం జిల్లా ఉర్వకొండ వైసీపీ ఇన్ఛార్జ్ కొడుకు పెళ్లి ఉంటే దేవనార్తి పెట్టి బుక్కడంతా తినొస్తాయని పెళ్లికి వచ్చిండు జగనన్న. ఇక చూడు కార్యకర్తలు చుట్టూ జామ్ అయ్యి అన్నకు మొసమరకుండా చేసిరు. ఊపిరాడ సందు లేనట్టు చుట్టూ చేరే వరకు అన్న గన్మేన్లు తాడేసి జనాలను ఆపే ఇకమత్ చేసిరు. కానీ ఏడా తాడు కిందికెళ్ళి ఈగొచ్చి జగన్ అన్నకు షేక్ హ్యాండ్ ఇస్తేందుకు ఎగబడ్డారు. ఇక ఆడోడు ఈడోడు శీతోగాలు మోపైతారు కదా, నాకు షేక్ హ్యాండ్ ఇస్తలేడు, నా దిక్కు చూస్తలేడని కోపం పెట్టుకున్నారో ఏందో కానీ పాపం అన్న చెయ్యి మీద గోర్లతోటి అడ్డగోలుగా గీరిరు. దెబ్బకు అన్న చెయ్యి మీద నెత్తురే వెళ్ళిందట పాపం. ఇక జగనన్నకు అట్లా చేసే వరకు సెక్యూరిటీలకు ఏడలేని కోపం వచ్చింది. ఇక తొవ్వియకుండా అడ్డం నిలబడ్డ అభిమానులు కార్యకర్తలను ఇయ్యర మేర జోపిరు, పెక్క దాన్నిడిచిపెట్టిరు. జరుగుమని చెప్తే అర్థమైతే ఎదురాబాయి మనసులో ఇంకేమన్నా అని సీరియస్ అయిపోయి చెట్ట జరిసిరు. పాపం అన్నకు ఇక ఎటు పోకుండా చుట్టూ గిరేసే వరకు గన్వేన్ల నడిమిట్లా బీరిపోయి చూడబట్టిండి. ఇట్లా చూసిరు అభిమానులని దగ్గరికి రానిస్తే ఓ బాధ, ఇక దూరం ఉంచితే ఇంకో బాధ. ఎట్లున్నా తప్పే ఉన్నది కదా పాపం.